అందరికీ నమస్తే. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటివరకు ఎన్నిసార్లు లోపల కానీ లేకపోతే వాళ్ళ అనుచరులతో ఇక అనే ఉండొచ్చు, ఎన్నోసార్లు అనే ఉండొచ్చు. కానీ భాజపా నిన్న స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు పక్కన ఉండగానే మా ప్రభుత్వం ఇక నేను ప్రభుత్వంలో ఉన్న మాట్లాడకూడదు, స్పీకర్ గారు ఏమన్నా అనుకున్నా కూడా ఇక ఇబ్బంది కాదు కానీ చెప్పాలని చెప్పి మనసులో మాట టక్కున కక్కేసిండు. ప్రధానంగా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓపిక పట్టిన కాడికి ఓపిక పడుతున్నారు, ఇక మాట్లాడేస్తున్నారు బయటికి. తాజాగా మంత్రులను సెలెక్ట్ చేసేటటువంటి విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిండ్రు. అక్కడ జగిత్యాల నుంచి వెళ్ళి లేకపోతే మంచిర్యాల నుంచి వెళ్ళి ఇట్లా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, తర్వాత వివేక్ వెంకటస్వామి, ఇట్లా కొంతమంది మాట్లాడేసిరు, కొన్ని మాటలు మాట్లాడేసిరు. అంటే మాకు ఇంకెప్పుడు ఇస్తారు మంత్రి పదవులు అని. అట్లనే సీనియర్ మంత్రి, ప్రభుత్వంలో కీలక మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న అనవసరంగా ఉచితాలు ఇస్తా ఉన్నాం, అందరు పేదోళ్ళైనా ఉచితాలు ఇవ్వడం వల్లే ఇట్లా ఆగం పట్టిపోతుందని చెప్పేసి సారు నిన్న మరి ప్రభుత్వంలో ఉండి మాట్లాడకూడదు ఆ మాట. ఎందుకంటే 6 ఉచిత గ్యారెంటీలు, ఎక్కడ లేనటువంటి హామీలు, ఉచితమైనటువంటి హామీలు ప్రజలకు ఇస్తామని చెప్పి నమ్మవలికి అధికారంలోకి వచ్చింది కదా, అవునా కాదా? వాటిని చూసే కదా ప్రజలు ఓట్లేసింది, వీళ్ళని చూసి ఓట్లేసినారు. ఆయన బీఆర్ఎస్ లో ఉండేది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎన్ని పార్టీలో మారొచ్చా, తుమ్మల నాగేశ్వరరావు గారిని చూసేసినా లేకపోతే ఎవరిని చూసేయలేదు, కేవలం వీళ్ళు చెప్పినటువంటి ఉచిత గ్యారంటీలు చూసేసిర్రు. ఇవాళ నడిపియాలంటే ఇబ్బంది అవుతా ఉన్నది, కిందకి మీదకి కింద అయితే తడిసి మోపడవుతున్నది. గట్టిగా సంవత్సరంన్నర కూడా కాలే, తడిసి మోపడవుతున్నది. మరి ఎందుకు ఇచ్చిర్రు ఉచితాలు? ఇట్లా మనసులో మాట సొంత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి, మరి ఆయనకి మొదటి నుంచి కూడా కొద్దిగా పరాభవాలే ఎదురైతా ఉన్నాయి. మారిను బీఆర్ఎస్ నుంచి వచ్చిర్రు, మంచిగా మంత్రి పదవైనరు, ఉమ్మడి ఖమ్మం నుంచి మంచిగా వచ్చింది, మంత్రి పదవి వచ్చింది. కానీ సంతోషం లేనట్టే ఉంది సార్కి, పెద్దగా ఏం లేదు. ఆ జిల్లాలో గట్లే ఉన్నట్టున్నది. మొన్న అశ్వరావుపేట ఎమ్మెల్యే గారు కూడా చూసిరు కదా, తుమ్మల నాగేశ్వరరావు గారు ముందు ఎట్లా సీరియస్ అయ్యారు, ప్రోటోకాల్ పాటించట్లేదు, వీళ్ళు అసలు ఏమి పాటించట్లేదు అని చెప్పి. ఎందుకంటే రైతు రుణమాఫీ ఎవరు చూడాలి? సారే చూడాలి, తుమ్మల నాగేశ్వరరావు గారే చూడాలా. రైతు భరోసా తుమ్మల నాగేశ్వరరావు గారే చూడాలి. రైతులంతా రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇట్లా అనేక సందర్భాల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు కొంత డిసప్పాయింట్ అయ్యిండు. ఎందుకంటే ఆయనకి సుదీర్ఘ కాలం పాటు అనుభవం ఉంది, ఆయన ఎన్టీఆర్ దగ్గర నుంచి వెళ్ళి పని చేసుకుంటూ వచ్చిండు. గత 30 ఏళ్ళ రాజకీయ అనుభవం. మరి అలా ఇంకొక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో అవసరమైతే ఆయన ఇంట్లో కూర్చొని మరి ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ శాఖ ఆ మంత్రి చేయటం కూడా ఆ శాఖ ఆయనకి ఇష్టం లేదు అనేది కూడా కొంత సోషల్ మీడియాలో నడిచింది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా నిన్న సార్ ఏం మాట్లాడిండో చూడండి, ఒకసారి ఆయన మాటల్లోనే మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. దాంట్లో డౌన్లోడ్ లేదు, ఆయన మాటలు ఒకసారి వినండి మీరు. ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ చూడండి, పెద్ద కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి, తినడానికి తిండి లేదు. ఏమన్నాడు ఫస్ట్? ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి, తినడానికి తిండి లేని వాడికి బియ్యం ఇవ్వాలి. అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేనోళ్ళని. అంటే అందరూ పేదోళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే పోటీ. మరి మహిళలందరూ కూడా పేదోళ్ళేనా సార్? మరి ఇప్పుడు మీ అన్నమాటే మహిళలందరూ కూడా పేదోళ్ళేనా? ఫ్రీ బస్ ఇచ్చారు కదా, మరి ఉచితం ఇలే, అది ఉచితమే కదా, అది ఎట్లా తీసుకొచ్చి ఇచ్చారు? మరి దాన్ని ఎందుకో, మరి దాన్ని కూడా మాట్లాడిండ్రు. ఉచిత బస్సు కూడా అనవసరంగా పెట్టినామని అనాలే. రేషన్ కార్డులు అవకతవకలు ఉన్నాయని చెప్తున్నారు, అందరూ పేదోళ్ళు కాదని చెప్తున్నారు. వేరే రాష్ట్రంలో కూడా ఇక్కడ కార్డులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మరి ఆయన ఏరిపారేయండి, మీరే కదా అధికారంలో ఉంది, మీ చేతిలో ఉంది, మీరు ఏమైనా చేయొచ్చు, పవర్ మీ చేతిలో ఉంది, మీరు ఏమైనా చేయొచ్చు. 6 ఉచితాలు అని చెప్పారు. ఇంకా దాని తర్వాత ఎన్నో ఉన్నాయి.
ఏమొస్తున్నాయి, పెద్దగా కరెంట్ వస్తున్నది, 200 యూనిట్ల కరెంటు, అది కూడా కొంతమందికి రావట్లే. ఆ తర్వాత వచ్చేసేసి ఫ్రీ బస్ ఒకటి నడుస్తున్నది. భరోసా 12,000 అని చెప్పినాం, పైసలు లేక కొంతమంది కోత కోసుకుంటూ వచ్చినాం. రుణమాఫీ అని చెప్పినాం, దాంట్లో కొంతమందికి రాలే, అవి అట్లనే వదిలేసింది. పైసలు లేవు, ఉచితాలకు పైసలు పోతున్నాయి, చాలా పైసలు పోతాయి. ఇటు ఫ్రీ కరెంట్ కోను, తర్వాత ఆర్టీసీకి మామూలుగా పైసలు పోవు. ఈ నేపథ్యంలో ఇగో ఇది కథ ఉన్నది. ఏదేమైనా కానీ చూసిరు కదా, ఇప్పుడు మీరు విన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారి నోటితోటే, మరి ఉచితాలు అనేది కరెక్ట్ కాదు, ఉచితాలు ఇవ్వకూడదు, ఇస్తే మాత్రానికి అధోగతే పాలైతే ప్రభుత్వాలు అని చెప్పి, మరి ఓట్లు వేయించుకునేటప్పుడు మాత్రానికి ఆ గ్యారెంటీలు ఇస్తాం, ఈ గ్యారెంటీలు ఇస్తాం, అన్ని హామీలు ఇన్ని హామీలు అని చెప్పే కదా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి ఈ నేపథ్యంలో మరి ఖచ్చితంగా ఏవైతే ఉచితాలు ఇస్తామని చెప్పిరో ఆ విషయంలో మాత్రానికి ఫెయిల్ అయ్యారనేది నిన్న ముఖ్యమంత్రి సార్ రేవంత్ రెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, సో ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలనే వాళ్ళే వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం ప్రస్తుతం హాట్ టాపిక్ గా తెలంగాణలో మారింది.